కండలు పెరగాలంటే ఏం చేయాలరా? టైం చూడకుండా లెక్కలేసుకోకుండా తింటనే ఉండాలి. నీ లెక్క చేయమంటున్నావా? మరి అందుకే నేను గిట్లున్నా నువ్వు గట్లున్నావు. అయినా కండల అవసరం ఏమొచ్చింది? లేడీ బౌన్సర్ గా పోదాం అనుకుంటున్నారా? కండలంటే పెంచుకోవచ్చు కానీ హైట్ ఎట్లా పెరుగుతావురా? ఎప్పుడన్నా ఎంకరేజ్ చేస్తావా నన్ను? ఎప్పుడు కాలు పట్టి గుంజుడే. అయినా నిన్ను ఇప్పుడు ఎవరు పిలిచిర్రమ్మా బాడీగార్డుగా రమ్మని? అగ్గో గా మేడం అట్లుండాలే. మహిళల కోసం మహిళల రక్షణ కోసం కొట్లాడుకుంటా మన రక్షణ కోసం మొగోళ్ళని చుట్టు పెట్టుకుంటే ఏం బాగుంటది? మనల్ని మనం రక్షించుకోలేమా అని గిట్ల ఆడోళ్ళనే ఎంట తిప్పుకుంటున్నది కొత్తపల్లి గీతక్క. అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. గిరిజన గ్రామాలల్లా హీరోలకు హీరోయిన్లకు తిరిగినట్టు వెనకపంటి బౌన్సర్లు తిరుగుతుంటే జనం గమ్మతిగా చూస్తున్నారు. అందున లేడీ బౌన్సర్లు అయ్యే వరకు ఇంకా ఇచ్చంతరం అనుకోరాదుండ్రి. మామూలుగా బౌన్సర్లు అనగానే కండలు తిరిగిన మొగోళ్లను ఒక్క గుద్దు గుద్దుతే కిలోమీటర్ ఉరికేటట్టుగా బందవస్తుగున్నోళ్లను బౌన్సర్లుగా పెట్టుకుంటారు. వాళ్ళైతే రక్షిస్తారన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ మహిళలు ఎండ్ల తక్కువ కాదు అని గిట్ల ప్రోత్సహిస్తున్నందుకు కూడా చాలా మంది సంతోషపడుతున్నారు. బలం అనేది నిజానికి కండలో కాదు గుండెలో ఉండాలే. ఎంతటి ముప్పునైనా ఎదుర్కొనే శక్తి ఉండాలే. మహిళకు మించిన శక్తి ఏముంటది? వాళ్ళకు మించిన గుండె ఎవరికుంటది? ఐడియా మస్తుంది కదా.